సిరిసిల్ల జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. వేములవాడ మండలం సంగపల్లిలో ఉపాధి హామీ పథకం కింద 15 లక్షల రూపాయల పనులకు భూమి పూజ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నరేంద్ర మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి రాష్ట్రానికి నిధులు రాకుండా చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఎంపీలలో రాష్ట్రానికి అధిక నిధులు తీసుకువచ్చింది తానేనని మంత్రి సంజయ్ గుర్తు చేశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గదే అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ గదే చెప్తున్నాయి. వాళ్ళ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసనైనా ఇచ్చిందా? మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు ఒక్క పైసనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా డైవర్ట్ చేసిన పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంట్రాక్టర్లు పనిచేయడం కూడా భయపడుతున్నారు. ఇలా గ్రామాల్లో రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం, సిఆర్ఎఫ్ పైసలు కానీ, సడక్ యోజన పైసలు కానీ, దాంతోపాటు ఉపాధి హామీ పని పథకం పైసలు కానీ, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు కానీ, నేషనల్ హైవేస్ అవి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి ఏందో చెప్పండి. ఇవాళ వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పని బాధారుగా వచ్చారు. అయితే ఏదో కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఈయన సంతోషం, ఈయన వ్యతిరేకించాం, చాలా సంతోషం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పోయి అబద్ధాలు చెప్పిండని చెప్తేనే ఆయన మహారాష్ట్ర అంతా ఓడిపోయింది పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేడు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వేడు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎంతమందికి 2500 రూపాయలు మహిళలకు ఇచ్చారు? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు? ఎంతమంది వృద్ధులకు 4000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇచ్చారు? సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయాడు. ఎందుకు చేయలేరు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు? వాళ్ళ కౌలు రైతులకు కూడా ఎందుకు ఇస్తలేరు? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఎందుకు ఇస్తలేరు? సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఎందుకు చేస్తలేరు? ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో బీజేపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి.